గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. అశ్విని నక్షత్రంలోని అన్ని పాదాలు కూడా మేషరాశికి సంబంధించినవి కాబట్టి మేషరాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 అండి. ఈ అశ్విని నక్షత్ర జాతకులకు ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను గనక చూసినట్లయితే శని 12వ స్థానంలో ఉంటాడు, అంటే ఏలినాటి శని ప్రారంభ దశ జరుగుతుంది. రాహు ఏమో 11వ స్థానంలో ఉంటాడు, అంటే లాభస్థానంలో ఉంటాడు, కాబట్టి ఆర్థిక విజయాలను సూచిస్తుందండి. కేతువేమో 5వ స్థానంలో ఉంటాడు, సంతాన స్థానంలో ఉంటాడు. గురువేమో 3వ స్థానంలో ఉంటాడండి, జూన్ 2వ తారీఖు వరకు, అంటే పరాక్రమ స్థానంలో ఉంటాడు. దాని వలన మీలో ఉండేటువంటి ధైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 4వ స్థానంలోకి వెళ్తాడు. మాతృస్థానంలో గురువు ఉండటం అత్యంత అనుకూలం అండి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా గురువు 5వ స్థానంలోకి, పంచమ స్థానంలో గురువు ఉండటం కూడా మంచిది. అయితే ముఖ్య గ్రహాలని ఎప్పుడూ శని, రాహువు, కేతువు, గురువుల గురించే చెప్తారేంటండి, మరి మిగిలిన గ్రహాల పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. మిగిలిన గ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, అలాగే కుజుల సంగతి విషయానికి వస్తే బుధుడు ప్రతి 14 నుండి 30 రోజులకి స్థానాన్ని మారుస్తాడండి. అలాగే శుక్రుడి విషయానికి వస్తే యావరేజ్గా 23 రోజులకి స్థానాన్ని మారుస్తాడు, అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి వెళ్తాడు. కుజుని విషయానికి వస్తే యావరేజ్గా 45 రోజులకు ఒక స్థానం నుండి ఇంకొక స్థానంలోకి వెళ్తాడు. అయితే ఎక్కువ కాలం ఒకే స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఈ గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు అండి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు వీటిపైన మెయిన్గా ఫోకస్ చేస్తాం. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే రాహు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండటం ఆర్థిక యోగాన్ని సూచిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక యోగంగా చెప్పవచ్చు. ధన లాభాలు, ఊహించని ధన మార్గాలు కూడా లభిస్తాయి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది మొండి బకాయిగా ఉందనుకోండి, ఆగిపోయిన బకాయిలు కూడా మీరు ప్రయత్నిస్తే మీ చేతికి అందే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్నా సరే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుందండి. శనేమో వ్యయస్థానంలో ఉన్నాడు, కాబట్టి రాహువు అనుకూలించినప్పటికీ కూడా, అంటే ఆదాయం ఎంత పెరిగినా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకు ఖర్చులు కూడా అనివార్యం అని చెప్పవచ్చండి. ముఖ్యంగా ఏ విషయాల్లో ఖర్చులు అవుతాయి అంటే మీరు గత సంవత్సరంలోనే చూసి ఉంటారండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోనే ఏలినాటి శని మార్చి 29వ తారీఖు నుండి మీకు ప్రారంభమైంది. అయితే ఇది రెండో ఫేజ్ కాదు కాబట్టి ఫస్ట్ ఫేజే కాబట్టి అంత ప్రభావం ఉండకపోయినప్పటికీ కూడా మీరు ఎంతో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూసే ఉంటారు. ఈ సంవత్సరంలో కూడా కొనసాగుతాయి. కాకపోతే మిగిలిన గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి చాలా వరకు పాజిటివిటీ అనేది ఉంటుందండి. ఏ విషయాల్లో మీకు ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశాలు ఉంటాయంటే ఆరోగ్యపరంగా గతంలోనే మీరు చూసుంటారు. అలాగే ప్రయాణాల విషయంలోను, విదేశీ సంబంధిత వ్యవహారాల విషయంలో కూడా వ్యయ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక సలహా ఏంటంటే రాహు ఇక్కడ అనుకూలిస్తున్నాడు, లాభస్థానంలో ఉండి మీకు లాభాలను అందిస్తున్నాడు. శనేమో వ్యయస్థానంలో ఉండి మీ చేత ఖర్చులు చేపిస్తాడు. కాబట్టి రాహు ఇస్తున్నటువంటి లాభాలను పొదుపు చేయటం, సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా శని వల్ల వచ్చే ప్రభావం వల్ల నష్టం జరగకుండా నివారించవచ్చు. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఈ సంవత్సరంలో అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవటం చాలా అవసరం. ఇక వ్యాపార పరంగా, వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రాహు 11వ ఇంట్లో ఉండటం కారణంగా వృత్తిలో అధికారం లభించటం, ప్రమోషన్లు లభించటం, బదిలీల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మీ సీనియర్ల నుండి, ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుందండి.
వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురువు ఈ సంవత్సరం మొదట్లో 3వ స్థానంలో ఉండటం, రాహువు కూడా లాభస్థానంలో ఉండటం, ఈ స్థానాలు అనేవి బాగున్నాయండి, అనుకూలతలు బాగున్నాయి. కాబట్టి వ్యాపారానికి అద్భుతంగా పనిచేస్తుంది. ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి పెరుగుతాయండి. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే శని వ్యయస్థానంలో ఉండటం అండి. కాబట్టి ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, డబ్బు విషయంలో కూడా అనుకూలతలు మీకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితి అనేది ఉంటుందండి. అనవసరమైనటువంటి ఒత్తిడి కానీ, పనిభారం కానీ పెరుగుతాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలను, పనిని అడ్డుకోవటానికి ప్రయత్నించే అంతర్గత శత్రువులు కూడా ఉంటారు. అసూయ పడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత పరంగాను అలాగే వివాహ జీవితం పరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా వ్యక్తిగత జీవితంలో కూడా మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చండి. కాబట్టి ధ్యానం చేయటం మంచిది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం మంచిది. ఏది జరిగితే అది జరుగుతుంది అని మీ వంతు మీ ప్రయత్నాలు చేయండి. మిగిలిన అన్ని గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలిస్తున్నాయి. రాహు లాభస్థానంలో ఉండటం మంచిదండి. గురువు కూడా మీకు అనుకూలిస్తున్నాడు. ముఖ్యంగా మీకు గురువు ఎప్పుడు అనుకూలిస్తాడంటే జూన్ 2వ తారీఖు తర్వాత ఎప్పుడైతే మీ మాతృస్థానంలోకి అడుగు పెడతాడో ఆ సమయం నుండి వ్యక్తిగత జీవితంలో అశాంతి అనేది తగ్గుతుంది. మీ సోదరులు, సన్నిహిత మిత్రుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే వివాహ జీవితం పరంగా చూసుకున్నట్లయితే 5వ స్థానంలో కేతు ఉండటం వల్ల జీవిత భాగస్వామి పైన ప్రేమ అనేది కాస్త తగ్గుతుంది. అంటే దాని అర్థం మీ జీవిత భాగస్వామి పైన ఇష్టత తగ్గి అయిష్టత పెరుగుతుంది అని కాదండి. కేతువు ఆధ్యాత్మికతను సూచిస్తాడు. కాబట్టి రొమాంటిక్ విషయాల పరంగా మీరు పెద్దగా ఆసక్తి చూపకుండా ఆధ్యాత్మిక విషయాలపైన, తాత్విక విషయాలపైన దృష్టి పెడతారు. సంతాన పరంగా చూసుకున్నట్లయితే 5వ స్థానాన్ని పుత్రస్థానం అంటారండి. సంతానానికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో మీ నక్షత్రాధిపతి అయినటువంటి కేతు ఉన్నాడు. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. కాబట్టి మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, మీ సంతానం చదువు విషయంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవటం కానీ జరగవచ్చు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే 5వ స్థానం విద్యకు సంబంధించినది కూడా. అటువంటి 5వ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే డిసెంబర్ మాసం వరకు కూడా కేతు ఉంటాడండి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది కాస్త తగ్గుతుంది. అంటే సాధారణంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో చదువు పైన ఆసక్తి తగ్గి పరిశోధన పైన, రహస్య శాస్త్రం పైన, గూఢాశాస్త్రాల పైన ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. అంటే మొత్తం మీద కేతు 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురువు బ్యాలెన్స్ చేస్తున్నాడు. 3వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతాడు. కాబట్టి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుందండి. అయితే గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల విద్యాపరంగా కోర్సులు నేర్చుకోవటానికి కానీ, స్నేహితులతో కలిసి చదువుకోవటానికి కానీ గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. ముఖ్య పరిహారాల విషయానికి వస్తే అశ్విని నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ముఖ్యంగా పాటించవలసినది శనికి సంబంధించినటువంటి శని దోష నివారణ అండి. ఏదో ఒక శనివారం నాడు లేదా ప్రతి శనివారం నాడు వీలైనట్లయితే శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం వల్ల కానీ, శనీశ్వరుని ఆలయంలో దీపం వెలిగించటం లేదా ఆంజనేయ స్వామికి పూజించటం ద్వారా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుందండి. అలాగే మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలిసినట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని ధరించటం వల్ల కూడా జీవితంలో సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అంటే ఒకేసారిగా అదృష్టం వరించదు. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఇక వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం పూర్తిగా అయితే అనుకూలించట్లేదండి. ఎందువలన అంటే ఒకటి ఏలినాటి శని జరగటం, అంటే పనులలో ఆలస్యాన్ని సూచించటం. ఇంకొకటి 7వ స్థానాన్ని వివాహ స్థానం అంటారండి, భాగస్వామ్యానికి సంబంధించినది. గురువు యొక్క చూపు ఎప్పుడైతే 7వ స్థానం పైన ఉంటుందో అప్పుడు వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. గురువు ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు 3వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి గురువు యొక్క దృష్టి అనేది వివాహ స్థానం పైన లేదు. అయితే ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాల విషయంలో కొంత ఆలస్యాన్ని అయితే మీరు గమనించవచ్చండి.
జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ ఇంట్లో ఉండి 7వ స్థానాన్ని వీక్షిస్తాడు. అంటే వివాహ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు అనేవి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు 4వ స్థానంలోకి వస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు ఇంతకు ముందంతా. అంటే అశ్విని నక్షత్ర జాతకులకు వివాహ యోగం ఉంది, కానీ లేట్గా మ్యాచ్ కుదిరే అవకాశాలు ఉంటాయి. సంతాన యోగ పరంగా చూసుకున్నట్లయితే కేతు 5వ ఇంట్లో ఉండటం అంత అనుకూలమైనటువంటి గోచారం అయితే కాదండి. కాకపోతే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కేతువుతో పాటు గురువు కూడా 5వ స్థానంలో ఉంటాడు. అది గణేష యోగాన్ని ఏర్పరుస్తుందండి. కాబట్టి సంతాన యోగ పరంగా బలమైనటువంటి శుభయోగాన్ని సూచిస్తుంది. అయితే తక్కువ సమయం మాత్రమే, అక్టోబర్ 31వ తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు. గురువు యొక్క బలం అనేది 5వ స్థానంలో అంటే సంతాన స్థానంలో కేతువు యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి లాభాలు ఉంటాయి. అలాగే రాహు లాభస్థానంలో ఉండటం వల్ల సంతాన ప్రయత్నాలకు అవసరమైనటువంటి ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక మద్దతు లభిస్తుంది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలకేమో జూన్ 2వ తారీఖు వరకు అత్యంత అనుకూలంగా ఉంటుందండి గురువు యొక్క స్థానం బట్టి. సంతాన ప్రయత్నాలకేమో అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కాలం అత్యంత శుభప్రదంగా చెప్పవచ్చు. కాబట్టి సంతాన ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వారు అక్టోబర్ 31వ తారీఖు ముందు ఏదైనా వైద్య చికిత్సలు కావాల్సి ఉన్నట్లయితే అవి చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలను సాధిస్తారు. అలాగే ఏ సంవత్సరంలోనైనా సరే మీ పర్సనల్ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించటం వల్ల శుభ ఫలితాలు అనేవి పొందుతారు.